ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాతో ఏ వాగ్దానం ద్వారా మాట్లాడతారు అని మీరు ఎదురు చూస్తున్నట్లయితే జ్ఞాపకం ఉంచుకోండి, అనుదినము ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. అనేక మంది నాకు సాక్ష్యాలు తెలియజేస్తుంటారు, అన్న ఈ నెల అంతా కూడా ప్రతిరోజు ఉదయకాల సమయంలో మీరు పంపిస్తున్నటువంటి వాక్యాన్ని విన్నాం, దేవుడు మమ్మల్ని బలపరిచాడని అనేక మంది తెలియజేస్తున్నప్పుడు నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రభు మిమ్మల్ని బలపరిచే ఒక అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనము. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలలో మరణమే లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. మనము అనుదినము చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా మనము జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మనము చేస్తున్నటువంటి పనులు, మనం వెళుతున్నటువంటి మార్గము అది దేవుని దృష్టికి అనుకూలమైన మార్గముగా ఉందా అని మనం ఆలోచన చేయాలి. ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన ఒక వాగ్దానం ఏంటి? నేనే మార్గం. ఉదయకాల సమయంలో మనం నిద్ర లేచినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, ప్రభువా నీ మార్గముల యందు భయభక్తులు కలిగి నడుచున్నట్లుగా నా కృప చూపించండి. నేను చేస్తున్నటువంటి కార్యాలు మీ దృష్టికి అనుకూలంగా ఉన్నాయా ప్రభువా? మనం ఎప్పుడైతే దేవునికి భయపడి లోబడి దేవుని మార్గంలో నడుస్తామో దేవుడు మనకేమిస్తాడు తెలుసా ప్రియులరా? దేవుడు మనకి దీర్ఘాయుష్ను దేవుడు దయచేస్తాడు. అంత మాత్రమే కాదు, దీంట్లో దాగి ఉన్న మరొక అద్భుతమైనటువంటి సత్యం ఏంటో చెప్పమంటారా ప్రియులరా? దీంట్లో దాగి ఉన్న అద్భుతమైనటువంటి సత్యం ఏంటి అంటే, మరణము తరువాత కూడా మనము ఆ నిత్య జీవములోనికి ప్రవేశిస్తామని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. క్రైస్తవ జీవితము భూమి మీద జీవించినంత వరకే కాదండి, అక్కడితో ఎండ్ కాదండి. ప్రభువుని నమ్ముకున్నటువంటి మనకి మరణము తరువాత పునరుద్ధానం ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. మనము ఈ భూమి మీద దేవునికి భయపడి లోబడి జీవిస్తే సదాకాలము ప్రభువుతో ఉండే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.